అంటే మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు కానీ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇటు పోలీస్ వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండి, కార్మిక అదే రవాణా శాఖ మంత్రి మంత్రి అంతా అది నేషనలైజ్డ్ కదా, ఇంకేముంది దాంట్లో. హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు పోలీసు వ్యవస్థలో ఏమైనా కొత్త సంస్కరణలు కానీ ఏదైనా ప్రవేశపెట్టడం పోలీసులు ఏమవుతుంది, ఏం వాడుకుంటే నాకు తెచ్చిచ్చాలి కానీ అవి అంత సమంజసమైనట్టు కాదు. దాంట్లో గురించి ఎప్పుడు కూడా పోలీసు సంక్షేమం కోసం మీరు ఏం చేశారు అప్పుడు? చాలా అప్పుడంటే కనుక కొన్ని కార్యక్రమాలు చేశాము. పోలీస్ సంక్షేమానికంటే ఏదైనా ఇప్పుడు శాంతి భద్రతలు మెయింటైన్ చేయడంలో ప్రాణాలు కోల్పోయినప్పుడు ఎవరైతే ప్రాణం కోల్పోతారో ఆయన శాలరీ ప్రొటెక్షన్, ఫ్యామిలీకి రిటైర్ అయిన తర్వాత ఏమైతే బెనిఫిట్స్ వస్తుంటాయో అవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. అవన్నీ ఇచ్చేవాళ్ళం. ఒకరికి ఉద్యోగం కూడా ఇచ్చేది. పాలసీ అప్పుడే ఇంట్రడ్యూస్ అయింది. ఈ మెయిన్గా ఆ సమస్య ఉంది, శాంతి భద్రతల సమస్య ఉన్నాయి. అందులోనే కుటుంబ సంక్షేమం కూడా అవన్నీ కనబడతాయి. మిగతాటి అంటే ఏముంది లేండి, క్రైమ్ ఉంటుంది, అది పెద్ద సమస్య కాదు వాళ్ళకు, ఆ శాఖకు సంబంధించి. ఇది మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండేది. ఆ శాఖలో కూడా ఆత్మస్థైర్యం పెంపొందించడానికి అది చాలా పెద్ద ఉపయోగపడింది. ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు హోమ్ మినిస్టర్తో పోల్చుకుంటే హోమ్ మినిస్టర్లు అంటే ప్రముఖంగా మీ పేరు ఎక్కువగా చెప్తుంటారంట. హోమ్ మినిస్టర్ అంటే మైసూర్ రెడ్డి గారి హయాంలోనే బాగుంది అని. ఎందుకు ఆ ముద్ర రావడానికి గల కారణాలు ఏమి? ఆ రోజు ఏం చేశారు మీరు? అంటే ఈ శాంతి భద్రతల సమస్య ఉంది కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించి పరిపాలన గురించి ఆలోచన చేసినాము కదా. మీరంటే అన్నట్టు వరగొట్టింది నాకు తెచ్చింది. ఈ భూముల పంచాయతీలు పోయేటప్పుడు నేను కరెక్ట్గా చెప్పేవాడిని, మీరు భూమి పంచాయతీ పోయేదానికి నేను ఒప్పుకోను. ఒకటి మా ఉన్నతాధికారుల సమావేశంలో ఎప్పుడు పోవాలా, మీరు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వండి అని మీకు ఆదేశం ఇస్తే అప్పుడు పోండి. కానీ మీరు నేను పోలీస్ అధికారిని, వాళ్ళిద్దరి మధ్య భూ వివాదం ఉంది, నేను ఒక పక్క జోక్యం చేసుకుంటానంటే అది తప్పు. కోర్టు ఏమన్నా అది మంచో చెడో భూమి లేనోనికే ఇచ్చిందో ఆర్డర్ ఇచ్చి మీరు ప్రొటెక్షన్ ఇవ్వమంటే ఇవ్వండి. కానీ అవి ఒప్పుకునేవాడిని, కానీ ఇటువంటి ఒప్పుకోవడం లేదు. ఇప్పుడంటే ఉపయోగించుకుంటా ఉండొచ్చులే, ఎవరన్నా ఉపయోగించినారో లేదో నాకు తెలియదు, స్వీపింగ్ రిమార్క్స్ నాకు అనవసరము. కానీ ఆ శాఖను అడ్డు పెట్టుకొని ఇటువంటి భూదందాలు గీదందాల్లో అవన్నీ ఆలోచన చేసిన వాళ్ళం కాదు. ఎంతసేపు ఉన్నా ఈ రాష్ట్రంలో ఎట్లా శాంతి భద్రత నెలకొల్పనే దాని మీదనే దృష్టి కేంద్రీకరిస్తాను. అంటే మీరు ఒక రాజకీయ నాయకునిగా కాకుండా ఒక వ్యక్తిగా చెప్పండి, రాజశేఖర్ రెడ్డితో మీకు విభేదాలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేస్తే గిన ఒక వ్యక్తిగా రాజశేఖర్ 2004 నుంచి 2009 వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండవసారి కూడా ముఖ్యమంత్రి అనుకోని పరిణామాలు చనిపోయారు అనుకోండి. అంటే ఆ పరిపాలన ఎలా సాగింది రాజశేఖర్ రెడ్డి యొక్క పరిపాలన మీద? విషయము ఆయనకు నాకెందుకు ముడేస్తారు, ఏం బాహుబంధాలు ఏమి లేవు. నాకొద్ది నేను స్వతగా ఎత్తుకొచ్చినే కానీ నాకేం పుట్టుకొచ్చి ఆయన ఏం పెట్టలే. కానీ ఒకటైతే చెప్పగలను, మీరు ఈ ముఖ్యమంత్రి మంచి ఆ ముఖ్యమంత్రి చెడు అని మీరు అంటుంటారు. కానీ వారు ఉన్నప్పుడు నీలం సంజయ్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడో 50 కోట్ల రూపాయలు, ఆ 50 కోట్లో 60 కోట్లో 70 కోట్లో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కృష్ణా బ్యారేజ్ కొత్తగా, గోదావరి బ్యారేజ్ కొత్తగా, తర్వాత ఇక్కడ శ్రీరామ్ సాగరు, శ్రీశైలం ప్రాజెక్టు, ఇన్ని ప్రాజెక్టులు రోడ్లు కూడా వేశారు. జిల్లా రోడ్లు అయితేనేమి, ఒకవేళ కంకర్ రోడ్లో తార్ రోడ్లో వేసి ఉండొచ్చు. ఎలక్ట్రిసిటీ కూడా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం దీపేతలకి 80% వరకు గ్రామాలు విద్యుదీకరణ చేసినారు. మరి 50 కోట్లు 70 కోట్లు 100 కోట్లలో వారు చేసిన అభివృద్ధిని కాంక్షించాలి. కానీ నేను ఈ దినం ఇంత పెద్ద పనులు చేసినానని 1,30,000 కోట్ల ఆదాయాల్లో మీరు చెప్తే అది ఎట్ట వాళ్ళని కంపేర్ చేస్తాను? ఒక ముఖ్యమంత్రిని ఇంకొక ముఖ్యమంత్రిని ఒకవేళ మీ ఎవరన్నా పామర జనమో ప్రజలో అనుకోవచ్చు. కానీ నేను కంపేర్ చేయమంటే ఎటు చేయను. వారి ఆదాయం 50 కోట్లు, ఇంకొకరు ఆదాయం 1,00,000 కోట్లు అయిపోయాయి. 1,00,000 కోట్ల ఆదాయం వచ్చేవాడు ఖర్చు జారీగానే ఉంటుంది, బాగానే ఉంటుంది, పెద్ద పథకాలే ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ 50 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టగలుగుతాడు ఆదాయం ఉన్నాడు? ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి కంపేర్ చేయమంటే ఏం చేస్తాం? కాకపోతే యాడ్ స్టిక్స్ డిఫరెంట్. అప్పుడు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏమిటి 50 కోట్లలో? ఇప్పుడు 1,00,000 కోట్లు వచ్చినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినారు, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి పెట్టింది, ఆ పారామీటర్స్ చూసుకొని చెప్పాలి. అవి ఇంటెలిజెన్స్ శాఖకు సంబంధించినట్టు జనానికి సంబంధించి. రుణమాఫీ అయితేనేమి, పక్కా ఇల్లు ఎక్కువ కూడా మొత్తం కూడా రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైనా పక్కా ఇల్లు కానీ, రుణమాఫీలు కానీ, ఇంకొక ఆరోగ్యశ్రీలు కానీ, 108 కానీ,
ఏ ఏ స్కీమ్ అయినా కానీ నీకు ఆదాయ వనరులు బట్టి నువ్వు స్కీములు పెట్టగలుగుతావు, కానీ ఆదాయ వనరులు లేకపోతే నీ ఏం స్కీములు పెడతారు? ఎవరు పెట్టలేదు, ఎవరి చేత కాదు, ఎవరింటి నుంచి తీసుకురావడం లేదు. దాంట్లో ఏముంది, సామర్థ్యం ఏం లేదు కదా. ఆర్థికంగా పెద్ద స్థితిమంతులు కాకుండా మా మినిస్టర్గా ఉన్నాడు, పెద్ద సంపాదించారు. ఈ రోజు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి ఎలా వచ్చారు మైసూరారెడ్డి గారు అనేది ఒక అపవాదుగా అనిపిస్తుంది. నాకు భూములు ఉన్నాయి ఆడ, నా భూముల్లో సిమెంట్ రాయింది, నా భూములు అధికంగా ఉన్నాయి. నేను కొనేది 100 ఎకరాలు, మిగతాదంతా నా భూమి ఉంది. భూమి ఉన్నప్పుడు ఈక్విటీ అనేది వస్తుంది కదా. ఈక్విటీ ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, ఫైనాన్షియల్ క్లోజర్ చేస్తున్నారు. ఏమో అందరి దగ్గర కోట్లు ఉన్నాయా? ఇప్పుడు ఈడున్నాయి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అందరికీ, వీళ్ళందరికీ ఉన్నాయా? అన్ని బ్యాంకులోనే కదా. అంటే అందరికంతే. ఇక ఒకరికి ఉండేది ఆర్థికంగా ఒక సిద్ధాంతం ఏర్పరిచిన